హాయ్ వేకప్ ఫ్రెండ్స్, నా పేరు శిరీష. ఇప్పుడు నేను చేయబోయే ఐటెం చల్లజంతికలు. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇప్పుడు పెరుగు, బియ్యపిండి, పుట్నాల పౌడరు, వేయించి పెట్టుకున్న మినపప్పు పౌడరు, సాల్ట్, కారం, ఆయిల్, నువ్వులు, వాము. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ బౌల్ తీసుకొని బియ్యపిండి వేసుకుందాం. 1 kg బియ్యపిండికి 100 grams పుట్నాల పప్పు, 100 grams మినపప్పు పౌడర్, వేయించి పెట్టుకున్న మినపప్పు పౌడరు, పుట్నాల పౌడరు, వేయించి పెట్టుకున్న మినపప్పు పౌడరు, నువ్వులు, వాము క్వాంటిటీ ఏం లేదు, సరిపడనంత ఎవరికి ఇష్టమైనంత కలుపుకోవటమే. సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. కారం కూడా అంతే. మెయిన్ మనకు పెరుగు అన్నమాట. పెరుగు ఏంటంటే ముందు రోజు మనం చేసుకునే ముందు రోజు ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టేసుకోవాలి. కొంచెం పుల్లగా ఉన్న పెరుగు అయితే టేస్ట్ బాగా వస్తుంది. కిలో పిండికి 200 grams పెరుగు తీసుకోవాలి. కలిపేసుకుందాము. ఫస్ట్ వాటర్ పోసుకుందాం. ఇలా కలుపుకోవాలన్నమాట పిండి గట్టిగా. చపాతీ పిండి ఎలా కలుపుకుంటాము అలాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించేసుకొని పాన్ పెట్టేసుకుందాం. డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకోవాలి. జంతికల గిద్దలో కలిపి పెట్టుకున్న పిండిని పెట్టేసుకుందాము. అంతలో ఆయిల్ హీట్ అవుతుంటుంది కదా. ఆయిల్ హీట్ ఎక్కింది. కొంచెం సిమ్లో పెట్టుకుందాం వేసుకునేటప్పుడు. మజ్జిగ వేసాము, ప్లస్ మళ్ళీ మినప్పప్పు, పుట్నాల పౌడరు వేసాం కదా. ఇవి గ్యాస్ ఫామ్ అవటం అలా ఏమీ ఉండదు. ఎవరైనా తినొచ్చు అన్నమాట. ఇలా చిన్న చిన్న వేసుకుంటే ఏంటంటే బాక్స్కి స్నాక్స్కి పెట్టడానికి అలా కూడా బాగుంటుంది. జంతికలు అంటే మన ఆంధ్ర వాళ్ళకి చెప్పనవసరం లేదు. వేగాయి కదండి, ఇంకా తీసేసుకుందాం మనం బౌల్లోకి. ప్లేట్లోకి తీసేసుకుందాం. టిష్యూ వేసుకుంటే కొంచెం ఆయిల్ అంతా పీల్చేసి మనకు చక్కగా ఉంటుంది. చల్లజంతికలు రెడీ అయిపోయాయి. చూసారు కదండి చల్లజంతికలు ఎలా తయారు చేయాలో. మన తెలుగు వాళ్ళు ప్రతి పండక్కి ఫస్ట్ చేసుకునే ఐటెం అంటే జంతికలు. నా వంట నచ్చినట్లయితే లైక్ చేయండి, వేకప్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.